రాజసింహ మా దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశాడు. ముఖ్యంగా అతనికి కామెడీ అంటే బాగా ఇష్టం. అతను ఈ సినిమాకి దర్శకుడు రచయిత అతనే కనుక గ్యారంటీగా కామెడీ బాగుంటుంది. విక్కీ మ్యూజిక్ డైరెక్టర్ కనుక సంగీతం బాగుంటుంది. మా చోటా కెమెరా కనుక ఫోటోగ్రఫీ కూడా బాగుంటుంది. ఇంకా సందీప్ కిషను ఇది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ని మించి ఆడాలని గ్యారంటీగా ఆడుతుందని నేను కోరుకుంటున్నా. రాజసింహంలో ఏంటంటే చాలా కాలం క్రితమే అతను దర్శకుడిగా అవ్వాలని కలగన్నాడు. ఆ కళని ఇవాళ అంజిరెడ్డి గారు నిజం చేసినందుకు అంజిరెడ్డి గారు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రచయితలందరూ దర్శకులు అయిపోతున్నారు. ఎందుకంటే అక్కడే మ్యాటర్ అంత ఉంది, దర్శకుడి దగ్గరే డబ్బులు వస్తున్నాయి, రైటర్స్కి ఏముందని అందరికీ తెలిసిపోయింది. మమ్మల్ని వదిలేయండి, మేము 350 సినిమాలు అయిపోయినాయి మాకు. ఇప్పుడు వచ్చే రచయితలకి వీళ్ళకి ఏంటంటే డైరెక్షన్ చేయాలి, డైరెక్టర్ అయితేనే ఇండస్ట్రీలో నిలదొక్కోగలం, ఒక స్టేటస్ వస్తుందనే అభిప్రాయం వచ్చింది. అలా మొత్తానికి ఎన్ని ప్రయాణాలు చేసినా సరైన ప్రయాణం అతను అనుకున్న ప్రయాణం. ఈ బ్రిడ్జి మీద ట్రాఫిక్ ఆగిపోయింది, కానీ ఇతని ప్రయాణం మాత్రం డైరెక్ట్గా సాగిపోవాలి. ఎన్నాళ్ళైనా ఎన్ని సినిమాలైనా అని నేను మనసారా కోరుకుంటూ, నా శిష్యుడు కనుక అతనికి మంచి భవిష్యత్తు ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను చెప్పాడో లేదో ఎవరికైనా ప్రెస్ మీట్లో చెప్పాడో లేదు, కానీ అతని పెళ్ళి నేనే చేశాను. ఇది వాస్తవం. వచ్చి ఒప్పుకోవాలి, జనం ముందు ఒప్పుకుంటే కొంచెం షార్ట్గా ఉండి ఇది అబద్ధం చెబుతాడు, ఈయన మార్కులు కొట్టేయడానికి అనుకుంటారు. ఎందుకంటే ఒక శిష్యుడిని డైరెక్టర్ చేయటం చాలా గొప్ప విషయం. కానీ ఒక శిష్యుడిని ఒక అమ్మాయి తప్పనాడు, ఆ అమ్మాయిని అతను ప్రేమించాడు, అందుకే ఆ అమ్మాయి నుంచి పెళ్లి కూడా చేశాం. ఇది నేను చేసిన మంచి పని. ఇది కనుక అలాంటి శిష్యుడిని ఒక సంసార జీవితంలోకి పంపించాము. ఇవాళ దర్శక జీవితంలో కూడా అతను వెళ్తున్నాడు కనుక అతను జీవితం 3 పూలు 6 కాయలుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. గడ్డం పెంచాం, రాఘవేంద్రరావు డైరెక్టర్ అయిపోయాయి బాబు. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ. Frankly speaking, I love Nitya. She is my sweetheart. నా భార్యను ఒక్కదాన్ని బంగారం అని పిలుస్తాను, మళ్ళా నిత్యామేనని బంగారం అని పిలుస్తున్నా. మా సినిమాకి బంగారం నిత్యామేనన్.